వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేనైతే మొన్న రీసెంట్ ఒక షార్ట్ చేశాను. ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేస్తే దాన్ని తీసుకెళ్లేసి మా అమ్మకి చూపించి రియాక్షన్ అయితే తీసుకున్నాను అనమాట. కొంతమంది అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. నీకు కూడానా? ఏమన్నా చేయకూడదా? చూడు ఏంటి అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా పెట్టింది. ఇంకా పెళ్లి అంటాం చాలా అంటాం. చూడు చాలా మంది కింద కామెంట్ చేశారు మీ మమ్మీతో లాంగ్ వీడియో చేయమని. అలాగే హనీతో కూడా చేయమన్నారు. హనీతో అయితే చేస్తాను. నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమని భయంగా ఉందయ్యా, మాట్లాడు ప్లీజ్. మా మమ్మీతో చేయబోతున్నాను అనమాట ఇప్పుడు వీడియో. ఇన్స్టాగ్రామ్ లో నేను పెట్టాను అనమాట రీసెంట్ గా పోలు. మా మమ్మీని ఏమైనా క్వశ్చన్స్ అడగాల నేను అని చెప్పి మీరు చాలా మంది పెట్టారు. నేను సర్కాస్టిక్ సాయిని తీసేసి ఛానల్ పేరా Q&A సాయిని పెట్టుకుంటే బాగుంటుందేమో. నా ఛానల్ వ్లాగ్స్ కంటే Q&A వీడియోస్ ఉన్నాయి కదా మొత్తం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. శాస్త్రాల గ్రంథం ఏదే వచ్చేసి, ఆంటీ సాయి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మీ ఆశీర్వాదంతో, ప్లీజ్ బ్లెస్ మీ అండ్ యు ఆల్సో క్యూట్ అంట. అనేసుకున్నారా? ఇంక బ్లెస్సింగ్స్ ఎందుకంట? ఏదో తేడాగా ఉందంటే ఏంటి మరి కోపం రాలా? లేదు కానీ ఓహో లాస్ట్ లో క్యూట్ అని, అందుకే నీకు కోపం రాలా. ఇదిగో ఈ క్వశ్చన్ వచ్చేసి మోస్ట్ రిక్వెస్ట్ దగ్గర 500 సార్లు అడిగారు ఈ క్వశ్చన్. సడన్ గా ఒక అమ్మాయి ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటే ఏం చేస్తుంది భయ్యా మీ మమ్మీ అంట. ఇంట్లో లేదమ్మా మళ్ళీ రా అని చెప్పాలి. వా వా అక్క వా వా అమ్మా ఎలా కన్నావమ్మా వీడిని అంట. నాకు డౌట్ గానే ఉంది, మారిపోయి ఉంటా హాస్పిటల్లో. అదే నాకు కూడా అదే డౌట్ గా ఉంది. నేను ఏ కోటీశ్వర్లకో పుట్టుండాల్సి. అవును సరిపోయారు ఇద్దరును. తీటేషాలు చూసి ఏమన్నదా బ్రో మీ మమ్మీ అంట. అలవాటు అయిపోయింది మాకు అది కామనే. అదిదా సార్, చాలా టఫ్ క్వశ్చన్. టైం తీసుకుని సరే ఆలోచించుకుని నీట్ గా ఎంత టైం అయినా పర్లా ఓకే తీసుకొని చెప్పు ఓకేనా, కానీ కరెక్ట్ గా చెప్పాలి. మీ అమ్మ ఫేవరెట్ చైల్డ్ ఎవరు, నువ్వా లేకపోతే మీ సిస్టరా అంట. నా కూతురే. టైం తీసుకొని చెప్పమా. అవసరం లేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చాలా టఫ్ క్వశ్చన్. ఇప్పుడు చాలా టఫ్ క్వశ్చన్. అంటే నోరు పడిపోయిందా? మీ అమ్మగారు మిమ్మల్ని ఏమని తిడతారు అంట. ఇక్కడ చేసే పనులు బట్టి ఫ్లోలో వచ్చేస్తా ఉంటాయి. మేము పర్టికులర్ గా ఏం అనుకోదు మా అమ్మ అంటే ఏ తిట్టాలని అనుకోదు, ఫ్లోలో పోతా ఉంటాయి అంతే. అబ్బో అయ్యి అసలుకి చెప్పలేవు అవి అంతే. సిగ్గుండాలరా చెప్పింది తిట్లు గురించిరా. అయ్యో పొగడతల లెక్క సిగ్గుపడతాను. ఇదిగో సాయి యు ఆర్ లుకింగ్ క్యూట్ అంట. ఇదిగో సో క్యూట్ అంట చూడు. నిజంగానే ఉందా? ఇదిగోమా అటైతే ఈసారి ఫిల్టర్ అయ్యకుండా వీడియో పెట్టు, మళ్ళీ అడగకుండా ఉంటారు. నువ్వు కత్తి నాన్న, నీ పొలికే అన్నారు, నువ్వే ఫిల్టర్ అయ్యమన్నావు. ఇంకా ఇది అమ్మోడు కత్తి నన్ను. ఒక వెబ్ సిరీస్ ని తెలుగులో చేయాలి అని అన్నావుక, ఆ గోల్ పైన మీ మదర్ రియాక్షన్ ఏంటి అని అంట. నేను వెబ్ సిరీస్ చెప్పాను కదా ప్రిజన్ బ్రేక్ తెలుగులో తీస్తానని, అది నేను నీకు చెప్పిల్లా. అప్పుడు నువ్వేమని అన్నావు నాతో చెప్పు కరెక్ట్ గా. తీసి మంచిగా సక్సెస్ అవ్వాలనే కదా నేను కోరుకుంటాను. అంతే, ఏ మదర్ అయినా అదే కోరుకుంటారు కదా ఆబ్వియస్ గా. మీ అబ్బాయికి ఇంగ్లీష్ రాదు అంట. నీకు తెలుగు కూడా రాదు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి. తెలుగు పేపర్ సంతకం చేయించుకోరమ్మని చేస్తే అది చూస్తే నాకు కళ్ళు తిరిగిపోయాయి. తల్లో చెల్లు అని రాయమంటే తలో చెలో ఎండు మిర్చి వచ్చి ఎండు మిర్చి. నేను కరెక్ట్ గా రాశాను, అది తప్పైంది. అదిదా సార్. మనకు వచ్చింది అనమాట మన గోస్ట్, సారీ మన గెస్ట్ హనీ. హాయ్ చెప్పు హనీ. హాయ్. ఈ లైక్ చేయమని చెప్పు వీడియో. ఇప్పుడు చూసారంటే మీకు వీడియో నచ్చింది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఉంటా బై. అరే మళ్ళీ చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఉంటా బై. ఆంటీ సాయి అన్న నారాయణ స్కూల్ వాళ్ళు అడుగుతున్నారు, అక్కడ చదివారంటగా చిన్నప్పుడు. నారాయణ ఏముంది, 2 సంవత్సరాలకు ఒక స్కూల్ మారుతున్నాడు. ఏ స్కూల్ అని గుర్తు పెట్టుకోవాలా? 2 సంవత్సరాలకు ఒక స్కూల్ మారడమే మారడం. అట్లుంటది మనతో. అంటే మనం కొంచెం తేటేషాలు వేస్తుంటాం అనమాట. కంప్లైంట్లు ఎక్కువైపోయి ఇంక భరించలేక మారుస్తా ఉంటారు. ఎవరికైనా ఫ్రెండ్స్ అంటే కొత్త పిల్లకాయలు ఫ్రెండ్స్ అవుతారు, నాకేందో సార్ వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు అనమాట. నాకు కాదు వీళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు సార్ వాళ్ళు మేడం వాళ్ళు. ఏమిరా బాలరాజు ముందు ఆహా ఈ పిల్ల కత్తిలా ఉంది అని బై మిస్టేక్ అంటే మీ మమ్మీ రియాక్షన్ ఏంటి బ్రో అని అంట. ఈ క్వశ్చన్ ఏం కదా అడిగింది, వాళ్ళు అడిగారు, నా మీద కోపపడకూడదు. అమ్మాయిలు అలా అంటే కోతేశాలు అయితే వేస్తాడు కానీ అమ్మాయిల జోలి కట్టంతా వెళ్ళడు. పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ.
మీ అబ్బాయితో మీకు ఉన్న స్వీట్ మెమరీస్ చెప్పండి. లైక్ ఎవరైనా చిన్నప్పుడు చేసిన చిలిప్ పనులు. నేను చేసిన చిలిప్ పనులు అంటే చెప్పమ్మా. చిన్నప్పుడు చిలిప్ పనులా? ఏ రోజు హోంవర్క్ రాసున్నావా? ఒక్క రోజు కూడా హోంవర్క్ రాసిన పాపం లేదు. చాలా సార్లు కూడా ఇంటికి తీసుకొచ్చున్న సందర్భాలు ఉన్నాయి. బాగా గుర్తుందా? సార్ ఇంటికి తీసుకొచ్చాడు హోంవర్క్ బుక్, ఇంట్లో మర్చిపోయాను సార్ అంటే, సార్ ఇంటికి బైక్ మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. గుర్తుందా? సార్ అంటే సబ్జెక్ట్ సార్ కదా, డైరెక్ట్ ప్రిన్సిపల్ సారే. హోంవర్క్ రాయరా ఆ రోజు. అవును, ఏం జరిగిందంటే ఏదిరా హోంవర్క్, నువ్వు అసలు ఎప్పుడు హోంవర్క్ రాయట్లేదురా, నీ బుక్ ఎదురా అని అడిగాడు అనమాట. సార్ ఇంట్లో మర్చిపోయా అని చెప్పాను. అట్టని చెప్పి వదిలేస్తాను అనుకుంటే ఆయన నిజంగా బండి ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు అనమాట. అవి చాలా చేస్తున్నాం ఇంకా అట్లాంటి. ఏమిరా బాలరాజు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎమోషనల్ అవ్వకూడదు, ఓకేనా? జనరల్ గా చెప్పు, మళ్ళీ ఏడవడం అట్లాంటివి చేయొద్దు, నాకు అసలే నచ్చదు. నోరు మూసుకొని చెప్పు. సడన్ గా మీ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని మీ మీద ప్రాంక్ చేస్తే మీ రియాక్షన్ ఏంటి? పొమ్మంట, ఇప్పుడే వెళ్ళమంటాను. ఏం మాట్లాడుతున్నావురా? బట్టలు కూడా ఆరేసి ఉన్నాయి, కూడా మడతేసుకొని తీసుకెళ్ళమని చెప్తాను, అంతే కదా. ఏడుస్తుంది అనుకుంటే అని చేసే పనులు చూడండి. ఏడు వాళ్ళు నువ్వు ఎట్లా అంటే ఎఫెక్ట్స్ రావాలి. ఎట్లా అంటే చెప్తాను నీకు, ఇట్లా వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తా, దన్ బ్లాక్ అండ్ వైట్ వేస్తా. మళ్ళీ వస్తావు కదా సాయంత్రానికి, ఎక్కడికి వెళ్తావా? అట్లా కాదు, నేను చెప్తున్నా వీడియోలో. ఇట్లా పెట్టి ఎవరు అసలు ఎట్లా అడుగుతారు ఆ క్వశ్చన్, ఎట్లా అడుగుతారు? కన్ను కొడుకు వెళ్ళిపోతే అని అంటావు అనుకుంటే బొట్లు ఆడతాయి అంటే ఆ బట్టలు కానీ తీసుకుని వెళ్ళాలంట. ఎట్లా వస్తాయి మనకి మాటలు? ఇదిగో ఈసారి దానికైనా ఎమోషనల్ అవ్వు, సరేనా? ఇది కూడా హైపోథెటికల్ క్వశ్చన్. సపోజ్ మీ అబ్బాయిని ఎవరైనా కిడ్నాప్ చేస్తే, నన్ను కిడ్నాప్ చేస్తే, గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. నిన్ను ఎవరా కిడ్నాప్ చేసేది? సాయంత్రానికి తీసుకొచ్చి కరెక్ట్. నాకు తెలుసు నువ్వు ఇదే చెప్తావు అని చెప్పి. ఇవి ఎట్లా అంటే, నేను ఎవరైనా కిడ్నాప్ చేశారు అనుకో, వాళ్ళకి ఫోన్ పే చేసి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ అవన్నీ కూడా పెట్టేయండి వాడికి అని చెప్పి ఫోన్ పే చేసేస్తుంది వాళ్ళకి డబ్బులు. కరెక్టే, నాకు తెలుసు. భలే చెప్తావు నాన్న. కానీ నీకు ఎవరంటే ఇష్టమా? మమ్మీ అంటే ఇష్టమా, మామయ్య అంటే ఇష్టమా, అమ్మమ్మ అంటే ఇష్టమా? అమ్మయ్య అంటే ఇష్టము. అమ్మమ్మ ఇష్టం లేదా? అమ్మమ్మ మావయ్య ఇష్టము. అమ్మమ్మ మామయ్య ఒకరు చెప్పు. అమ్మమ్మ. ఇదేనా ఇదే? నీకు మామయ్య అని చెప్పు. మామయ్య. ఎవరు ఇష్టం, అమ్మమ్మ మామయ్య? మామయ్య. గుడ్. మమ్మీ మామయ్య? మమ్మీ. మమ్మీ. ఫైనల్ గా మీరు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్కసారి అలా లైక్ కొట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామని చాలా మంది అనుకుంటున్నారు, చేసుకోలేదు. ఒకసారి చెక్ చేసి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక 20,000 లైక్స్ గానీ వస్తే నెక్స్ట్ లాంగ్ వీడియో మొత్తం హనీ తోటి కంప్లీట్ గా చేస్తాను. అలా నేను చాలా మంది బియర్డ్ గ్రో చేసుకున్నానికి టెక్నిక్స్ అడిగారు కదా, అదే బియర్డ్ ఆయిల్ గురించి. ఆ వీడియో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అలా రావాలంటే ఈ వీడియో 20K లైక్స్ ప్లీజ్, ఓన్లీ 20K కదా, అలా కొట్టేయండి అయిపోతాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయా. వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికి